ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. నేను నీకు సహాయము చేసేదను. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నేను నీకు సహాయము చేసేదను అని ప్రభు చెప్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. వింటున్న సహోదరి సహోదరుడా, మరి ఈరోజు నీకు ఈ లోకంలో ఎవరైనా సరే సహాయము చేయలేకపోవచ్చు. నీ స్నేహితుల, బంధువుల, నీ అనుకున్న వాళ్ళ, నీ శ్రేయోభిలాషులు సైతం ఒక్కొక్కసారి నీవు ఖచ్చితంగా ఎవరు చేయకపోయినా ఈ వ్యక్తి నాకు సహాయం చేస్తారు, ఇదిగో నా భర్త నాకు సాయం చేస్తాడు, నా కుమార్తె కుమారుడు నాకు సాయం చేస్తారు, లేదా నా స్నేహితుడు నాకు సహాయం చేస్తారు అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో వారు కూడా సహాయం చేయలేకపోవచ్చు. కానీ ఒక్కడి గుర్తుపెట్టుకో, ఎవరు నీకు సహాయం చేసినా చేయకపోయినా ఈ లోకంలో ప్రభు అయితే ఎప్పుడూ నీతో ఉంటారు. ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తారు. ఎందుకంటే ఇదిగో ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా నీకు వాగ్దానం ఇస్తున్నారు ఆయన, నేను నీకు సహాయము చేసేదును అని. ఎంత చక్కని మాట కదా. మనుషులైతే చాలా సులువుగా మాట తప్పుతారు. సహాయము చేస్తాను అని నీకు చెప్పి కూడా చేయలేకపోవచ్చు. కానీ ప్రభు అయితే అటువంటి వాడు కాదు సుమా. ఆయన మాట అంటే మాటే కదా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి నమ్మదగిన దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి ధైర్యంగా నీ జీవితంలో ముందుకు వెళ్ళు. ఈరోజు నీవు అసలు ఏ సహాయం కోసం ఎదురు చూస్తున్నావు? వివాహ విషయంలో నీకు సహాయం కావాలా? ఉద్యోగ విషయంలో సహాయం కావాలా? వ్యాపార అభివృద్ధి విషయంలో సహాయం కావాలా? రక్షణ విషయంలో సహాయం కావాలా? ఆత్మీయ అభివృద్ధి విషయంలో సహాయం కావాలా? రక్షింపబడిన కుటుంబ సభ్యుల విషయంలో సహాయం కావాలా? భర్త మారాలని, భార్య మారాలని, పిల్లలు మారాలని, ఏ విషయంలో అయినా సరే నీకు ఏ సహాయం కావాలన్నా ప్రభు సిద్ధమే సుమా. ఆయన ఎప్పుడూ నీకోసం సిద్ధంగానే ఉన్నాడు. నీకు సహాయం చేస్తాను అని చెప్పినవాడు నమ్మదగినవాడు. కాబట్టి ఖచ్చితంగా నీకు ఆయన సహాయం చేస్తాడు. నిజంగా నీ ప్రభువు ఉన్నతమైన దేవుడు, సమస్తము కలగజేసినవాడు, గొప్పవాడు, నీ యందు లక్ష్యముంచువాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నవాడు, నిన్ను కోరుకుని నిన్ను ప్రేమిస్తున్నవాడు, అన్నిటికీ మించి నిన్ను క్షమించేవాడు, నిన్ను రక్షించేవాడు, నిన్ను విమోచించేవాడు ఆయనే. కనుక నీకోసం ప్రాణమే ఇచ్చాడు కదా. మరి ఎటువంటి సహాయమైనా ఆయన చేయగల సమర్థుడు. కాబట్టి కేవలం నువ్వు నమ్మితే చాలు. 100% ఆయనలో విశ్వాసం ఉంచు. ఇంత చెప్పినా సరే నువ్వు మనుషుల సహాయం కోసం పరిగెడితే మాత్రం మరి ప్రభు నీకు ఎంత మాత్రం సహాయం చేయడు. మనుషుల సహాయం ఎప్పుడైనా వ్యర్థమే. ప్రభు అయితే నీకు 100% సహాయం చేయగలడు. కాబట్టి ఏ చిన్న విషయమైనా సరే సహాయం కోసం నీ చేతులు చాచి ప్రభు దగ్గర ప్రార్థించు. ఆయన్ని ఆశ్రయించు. నువ్వు ఎప్పుడైతే ఆశ్రయిస్తావో నిజంగా నువ్వు ఆయన్ని ఆశ్రయించినప్పుడు నీకు ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ఇప్పటికైనా మనుషుల యొద్దకు పరిగెత్తడం మానేసి ప్రభు యొద్దకు వెళ్ళు. ప్రభు పాదాలు పట్టుకో. ఆయన సన్నిధిలో కన్నీరు విడివు నువ్వు. అప్పుడు నీకు తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. ఎటువంటి విషయంలో నీకు సహాయం కావాలన్నా దేనికైనా సరే ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దినవల్ల చేతులు చాపి ఆయన నీకోసం ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞలు కట్టడలను గైకుంటూ ఆయన నీకు ఇచ్చిన వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఆ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే ప్రభు ఎల్లవేళ్ళ నీకు సహాయం చేసే దేవుడే. నీకు మాట ఇచ్చాడు కాబట్టి మాట నెరవేరుస్తాడు. మనుషుల సహాయం వ్యర్థమైన ఇప్పటికైనా గమనించి ప్రభు సహాయం కోసం అర్థించు. ప్రభు వైపే చూడు. నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. అప్పుడు పరలోకం గొప్ప బహుమానం నీవు ఆయన యొద్ద నుంచి పొందుకోగలుగుతావు. ఆమేన్.